హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో నేను ట్యూస్డే రోజు ఏం చేశాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా రోజు చాలా ఎర్లీగా లేచాను, అయినా కానీ తక్కువ పనులు చేశాను అనమాట పొద్దున్నప్పుడు. అవి ఏమేమి చేశాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తున్నాను. పొద్దున్న లేచినప్పుడు అయితే ఆకాశం ఒక ఆరెంజ్ కలర్లో ఉంది. చూసారు కదా కిటికీల్లో నుంచి ఎలా కనిపిస్తుందో ఆ కలరు. చాలా ఆరెంజ్ కలర్లో ఉంది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. వసంత పంచమి అంట 14th రోజున. మరి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఆరెంజ్ కలర్లో మారిపోయింది. ముందు రోజు ఎర్లీగా వచ్చినా కానీ చాలా గిన్నెలు అయితే ఉన్నాయి, అవైతే సర్దలేదు. ఈరోజు సర్దుకోవాలి అన్నీ కూడా. చాలా బాగుంది వెదర్ అయితే. ఈ మధ్యన కొంచెం చల్లగా ఉంటుంది, మళ్ళీ క్లౌడీగా కూడా ఉంటుంది అనమాట కొంచెం పొద్దున్నప్పుడైతే. కలర్ చూసారా ఎలా ఉందో, ఏంటో ఆరెంజ్ కలర్లో రెడ్డిష్ లాగా అలా ఉంది. వెదర్ అయితే చాలా డీసెంట్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. వెదర్ బాగుంది అని చెప్పి మన పనులైతే డిలే చేయలేం కదండి. మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి, ఈ వెదర్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఒక పక్క నుంచి తలుపులన్నీ తీసుకుంటే టకటకా కుట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా కొన్ని తలుపులు వేసి ఈ బాల్కనీ తలుపు ఓపెన్ చేశాను. బేసిక్గా ఈ బాల్కనీ తలుపు ఊరికే కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట గాలికి. 6 kgs 100 రూపాయలు ఉల్లిపాయలు. కేజీకి 1/4 kg ఉల్లిపాయలు కుళ్ళిపోయినాయి అనమాట. వాళ్ళ దగ్గర చూస్తే బాగానే అనిపిస్తాయి, అదేంటో ఇంటికి తీసుకొచ్చాక సగం కుళ్ళిపోతాయి. నాకు అర్థం కాదు ఈ లాజిక్ ఎప్పుడు కూడా. కొత్త ఉల్లిపాయలు అనుకుంటా, తొక్క కూడా సరిగ్గా రావట్లేదు, కానీ తప్పదు కదా, మనకు అవసరం ఎక్కువ. బేసిక్గా మేము కూరలో ఉల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకుంటాము. ఎంత రేటు ఉన్నా కానీ కూరల్లో ఉల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వేస్తారు మా సైడు, ఎస్పెషల్లీ మా ఇళ్ళల్లో అనమాట. అందుకని చెప్పేసి ఉల్లిపాయలు ఎప్పుడు ఎక్కువ స్టాక్ పెట్టుకుంటాను నేను కూడా. దివాన్ మీద బట్టలు అయితే అలాగే ఉన్నాయి మొన్న సండే రోజు నుంచి. ఇప్పుడు మడత పెడతానికి టైం వచ్చిందనమాట. కొన్నేమో ఐరన్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి, కొన్నేమో నార్మల్గా మడత పెట్టుకొని లోపల పెట్టుకునే బట్టలు ఉన్నాయి. మీకు జెప్టో బ్యాగ్ చూస్తే ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది. కలరా ఉండలు తెప్పించాను, కానీ ఆ కలరా ఉండలు ఇప్పటి వరకు ఎందులోనూ వేయలేదన్నమాట. అది ఈరోజు కూడా వేయలేదు, రేపు వేస్తాను. ఇవి వచ్చేసి నీళ్ళండి. ఒక 2 days ఫర్మెంట్ చేశాను ఈ నీళ్ళని. వాసన అయితే మామూలుగా రావట్లేదు, కానీ ఈ బకెట్ నీళ్ళు రెండు వైపులా పోసాను అనమాట. ఇందులో బీట్రూట్ కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా ఫిల్టర్లో నుంచి వచ్చిన నీళ్ళు, ఇలా అన్ని రకాల నీళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఏది చెడ్డ నీళ్ళు కాదు, ఇలాంటి నీళ్ళన్నీ ఉన్నాయన్నమాట. 2 days ఇలాగే ఉంచేసాను ఈ బకెట్లో. ఎందుకు ఇంకొక బకెట్లోకి తోడుతున్నాను అని అంటే, ఈ బకెట్ ఇలా పట్టుకొని వెళ్తే చాలా బరువు ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒలిగిపోతాయి అన్నమాట. లోపల ఆంటీ ఊడుస్తున్నారని చెప్పేసి ఇంకో బకెట్లో పోసుకుని బాల్కనీలో కారిడార్లో పోయడానికి తీసుకెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ బకెట్లో నీళ్లు నిన్న పొయ్యాలి, కానీ ఉంచేసాను అలాగా. నిన్నైతే నీళ్లు పోయలేదు మొక్కలకి. కారిడార్లో మొక్కలకి ఫస్ట్ అయితే నీళ్లు పోస్తున్నా. ఇక్కడ చూసుకుని పోస్తాను అనమాట. చెప్పాను కదా ఇది వరకు కూడా, పావురాలు వచ్చి ఊరికే గలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగానే పోస్తాను ఇక్కడ నీళ్లు. కింద తొట్టెల్లోకి ఎక్కువ రాకుండా చూసుకుంటాను అనమాట. కొంచెం చల్లగానే ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ 2 రోజులకు ఒకసారి అలా పోస్తున్నాను నీళ్లు, ఎక్కువ నిల్వ ఉండకుండా ఉండాలి అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఇటు చివర మీకు ఏమంటారు దీన్ని, కలబంద మొక్క కనపడుతుంది కదా, అది చచ్చిపోయింది అనుకున్నాను బేసిక్గా, కానీ చిన్న పిలకలు వచ్చినాయి పక్కన. ఈసారి దగ్గరికి చూపిస్తాను. నాకైతే భలే అనిపిస్తున్నాయి అవి చూస్తుంటుంటే. నేను ఇంటికి అంటే కలబంద మొక్కను తీసి పెద్దగా అయిన తర్వాత తాడు కట్టి గోడకి అలాడదీస్తాను అనమాట. దిష్టి పోతుంది అని చెప్పేసి అంటారు కదా, అందుకని చెప్పేసి అలా కడతాను. ఇవి కొంచెం పెరిగిన తర్వాత ఈ పెద్దగా ఒకటి ఏదైతే ఉందో అది తీసేసి గోడకు కడదామని అనుకుంటున్నాను. ఈ లోపల టీ కూడా పెడుతున్నాను అనమాట. నా టీ గురించి మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను వచ్చిన వాళ్ళతో ముచ్చట్లు పెడతాను.
అది పొంగి సెలయేర్లాగా పారుతూ ఉంటుంది అనమాట. అసలు ఆ టైంలో ఈ క్లీనింగ్ అంతా కొంచెం కష్టం అవుతుంది. సో ఇప్పుడు దగ్గరుండి జాగ్రత్తగా కొన్ని రోజుల నుంచి ఇలా దగ్గరుండి వడబోస్తున్నాను అనమాట. పనంతా అయిపోయిన తర్వాత, ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకోకుండా ఇదిగో నా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసి ఇలా ఉందండి. నాకు బేసిక్గా ఇలా చూసుకోవడం అన్నా, ఇలా ఉంచుకోవడం అన్నా ఎంత ఇష్టమో నిజం చెప్పాలంటే. నేను బయట కూడా ఏమీ సామాన్లు పెట్టను, దుమ్ము పడుతుందని చెప్పి అన్నీ లోపలే పెట్టుకుంటాను. ఇది నెయ్యి, నిన్న నెయ్యి ఫిల్టర్ చేశాను కదా, ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఈరోజు పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. చాలా ఇయర్స్ నుంచి నెయ్యి నేనే ఇంట్లో కాస్తా ఉంటాను అనమాట. ఎప్పుడో ఒక 2008 ఆ టైం నుంచి కూడా మేము ఎప్పుడు గేదె పాలే పోయించుకునే వాళ్ళము. అప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం కాస్తా ఉంటాను. అలా ఇప్పటికి బాగా ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట మీగడ తీయడము ఇలాంటి వాటిల్లో. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయానండి. అదంతా చేసేసి పనులన్నీ పొద్దున్న ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇది సాయంత్రం వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుతాను కదా, దాని తర్వాత చాలా రోజుల తర్వాత సీరం అప్లై చేస్తున్నాను. మళ్ళీ ముఖం మీద నల్ల మరకలు స్టార్ట్ అయినాయి అని చెప్పి సీరం అప్లై చేస్తున్నాను అనమాట. కానీ ఇది రాసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. నన్ను పార్లర్ ఆవిడ కూడా అడిగారు అనమాట. మంచి రిజల్ట్ ఉంది, మరకలు ఈజీగా పోతున్నాయి. అంటే మనం రాసే దాన్ని బట్టి ఉంటుందిలేండి. రెగ్యులర్గా రాసుకుంటే స్కిన్ కూడా స్మూత్గా అవుతుంది. ఇది విటమిన్ సి సీరం అనమాట, గార్నియర్ వాళ్ళది. చాలా బాగుంది. ఆవిడ కూడా అడిగారు, ఆవిడకు కూడా లింక్ పంపించాను. బేసిక్గా బయట తీసుకుంటేను ఆన్లైన్లో తీసుకుంటే ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. నాకు మెడ కూడా నల్లగా ఉంటుంది కదా అని చెప్పి మెడకు కూడా రాసుకుంటున్నాను. పార్లర్ ఆవిడైతే మోచేతులు కూడా నల్లగా ఉన్నాయి కదా, మోచేతులకు కూడా రాసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. కానీ మోచేతులకి అయితే రాయలేదు. కొంచెం జిడ్డుగా, అంటే ఎండాకాలం కదా ఇంకా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. ఇప్పటికే నాకు కొంచెం జిడ్డుగా అనిపిస్తుందని చెప్పి ఇంక ఈ మధ్యకాలంలో రాసుకుంటలేదన్నమాట. సో ఇది రాసుకుంటాం అయిపోయిన తర్వాత నాకు మూతి చుట్టూరు నల్లగా ఉంటుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందని ఎక్కువ అక్కడ రబ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది అయిన తర్వాత లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. బేసిక్గా చల్లగా అయిపోతుంది కదా వెదర్, ఇప్పుడు హైదరాబాద్లో కొంచెం పగిలిపోతున్నాయి అన్నమాట. నాకేంటి అని అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా మూతి, ఆ ఎడ్జెస్ పగులుతాయి. అంటే అది పగిలిపోతే మండిపోతుంది అన్నమాట. కొంచెం ఆ ఇబ్బంది ఉంది నాకు. ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు రెగ్యులర్గా లిప్ బామ్ రాసుకుంటాను అనమాట. ఓరిఫ్లేమ్ వాళ్ళది. అది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది జిడ్డుగా అలా అని చెప్పి మళ్ళీ రబ్ చేస్తున్నాను అనమాట. ఈ లోపల ఈ బట్టలు మడత పెట్టాలి అని చెప్పి బీరువా తలుపులు తెరిచే ఉన్నాను. ఇంకా మీకు ఒకటి చూపించాలి అని చెప్పి బట్టలన్నీ ఫాస్ట్గా మడత పెట్టేసి నేను టాప్ తీసుకున్నానండి. ఇది చూపిద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను అనమాట ఈవినింగ్ టైమ్. ఇది కూడా యాష్ గ్యాలరీ. నాకు చాలా అంటే చాలా రీసెంట్ ఫేవరెట్స్లో యాష్ గ్యాలరీ బట్టలు అంటే చాలా ఇష్టమైపోయింది నాకు. ఫ్లిప్కార్ట్లో ఎందుకో కానీ 50 రూపీస్ వోచర్ వచ్చిందనమాట. కొన్ని ఆఫర్స్ ఉంటాయి కదా, అలాగా ఇంకా ఫ్లిప్కార్ట్లో ఇది తీసుకున్నాను అనమాట. 575 రూపీస్ పడిందండి నాకు ఈ టాప్. మెరూన్ అండ్ గోల్డ్ కలరు చాలా బాగుంది. మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉంది అనేది. హ్యాండ్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుంది. అంటే హ్యాండ్స్ అంటే దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లీవ్స్ వచ్చినాయి అనమాట. ఎలాస్టిక్ టైప్ స్లీవ్స్ వచ్చినాయి. క్లాత్ అయితే రేయాన్ క్లాత్ చాలా బాగుంది. ఇదిగో ఇలా వచ్చిందనమాట. మరీ షార్ట్ కాదు, అలాని ఎల్బో కూడా కాదు, మీడియం ఉంది హ్యాండ్ సైజు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉందండి, స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి. సైడ్స్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్తో ఒక డిజైన్ వచ్చిందనమాట. నాకు బేసిక్గా అంబ్రెల్లా కట్ అంటే చాలా ఇష్టము. మోరోవర్ నేను లావుగా కూడా ఉంటాను కదా,
ఇది కవర్ చేసేస్తుందని చెప్పి మ్యాక్సిమం నేను ఇలాంటి బట్టలే వేసుకుంటాను అనమాట. ఇది నేను దివాన్ మీద వేసి తీసాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఒకరోజు ఇది కూడా నేను వేసుకొని చూపిస్తాను మీకు, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. వెనకాల అయితే సేమ్ స్ట్రిప్స్ లాగా స్ట్రెయిట్ లైన్స్ వచ్చినాయండి. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. యష్ గ్యాలరీని నేను 100కి 200% ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళవి కలర్స్ సింక్ అవ్వవు. ఎంత డార్క్ కలర్స్ అయినా కానీ అలాగే ఉంటాయి అన్నమాట. వీళ్ళవి నేను చాలా వాడతాను యష్ గ్యాలరీవి. ఈసారి ఏంటి అని అంటే బటన్స్ సెపరేట్గా రాలేదు. ఇది వరకు ఎప్పుడు కొనుక్కున్న, మీషోలో కూడా తీసుకున్నాను నేను యష్ గ్యాలరీ, అప్పుడు బటన్స్ సెపరేట్గా వచ్చినాయి కానీ ఇప్పుడు రాలేదన్నమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి.